ఏమి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? పొద్దున రా అంటాడు. అమ్మా అలాంటి వాడు కాదు. ఏమన్నావు నాయన? నేను అబద్ధాలు చెప్తాను. ఏమన్నావు? అమ్మకి అబద్ధాలు చెప్తే దెంగుతా నేను. ఎవరిని నేను ఎప్పుడే కానీ అలా అనకూడదు. ఏమన్నావు? నేను ఆ తను మా సిరాలు మా మాదిరి బరుకుతా తెలుసా? ఏమి చూడు ఒకసారి. అమ్మా అలాంటి వాడు కాదు తల్లి. చాలా బుద్ధిమంతుడు మా వాడు. చాలా చిన్న పిల్లవాడమ్మా. చిన్న పిల్లడు. అబద్ధాలు చెప్ప అమ్మా వాడు చూడమ్మా నీ కాలం చేయనమ్మా. అమ్మా మా తలవాడికి కన్ను ఒక్కొక్కసారి అలా ఉంటుంది తల్లి. నువ్వు అలా అపార్థం చేసుకోవద్దు. అంటే ఆడపిల్లలు చూస్తే ఒకసారి అట్లా ఉంటుంది. నువ్వు కూడా మరి కలిసి చూడు ఒకసారి. చూడు మా అన్న కొత్త అట్ట కళ్ళు అంతే అట్లా అంటాయమ్మా. అట్లా కాదమ్మా చూడమ్మా చూడమ్మా. మరి నీకు అనుకు చేయాలంటే నాకు పోతాను. డీజే కుక్కని దిగుతుంది ఇట్లా. అంటే అలాంటివి కూడా వినిపిస్తావా? కుక్క చూసినావా?
ఎట్లా అంటావు? డీజే కుక్క అబ్బాయి తలారి ఆ, అంటే మీ కుటుంబం వర్క్ కనుక చేయాలట. అవుమ్మా కానుక చేయాలంటే ఆ. నాకు నోటు పిచ్చిన్నది. ఆ పిచ్చి లేదు ఏంటి ఇంట్లో గిడబెట్టుకునే పిచ్చి అలాంటివంటే నాకు తెలియదు. నీకు అలవాటు లేనిస్తుంది పాప మగవాళ్ళు అంటేనే నాకు పట్టదు. మగవాళ్ళు పట్టదులే ముసలోళ్ళు పడుతుంది ఏంటి? ఇక పుష్పతి గల ఇంకా పెద్ద గాడిది ఏంటి? ఏం మాట్లాడుతున్నారా నా బట్ట నువ్వు? ఏం నేను పుష్పతి అంటే నీకు తెలీదా ఆయన నాకు తెలీదు. పుష్పతి అంటే ఒట్టి కొబ్బరిలో బెల్లం పెట్టేది కొబ్బరిలో బెల్లం పెడతారా? కొబ్బరిలో బెల్లం పెడతారు మరి నాకు ఎవరు పెట్టలేదే? ఎవరు పెట్టరా ఎవరు నేను పురి బెల్లం ఉంటుంది గట్టి బెల్లం పెట్టరా అమ్మ సరేనమ్మా నాకు చూపిస్తానని అమ్మ కనుకోవాలా కూర్చోవాలా నేను పని పెడతానో కూర్చొని పెడతానో నీకెందుకు? కూర్చుంటే పిట్టట్టు వచ్చిందా పని పెట్టి చేస్తా. చిన్న ఇద్దరు రాని గుడ్డ పట్టుకుందరు కామెంట్ చేద్దామా ఎవరు భయపడి రారు డాడీ దొరుకుతారు అబ్బాయి కులోళ్ళు పిలిచమరి. ఎవరు రాలేదు కదమ్మా కూలీల్లో ఆయనేమో కూలీ అనేమో వచ్చు చంద్రన్న అన్న ఖాళీ తిన్నట్టున్నాడు రేపు నుంచి స్టాండ్ త్వరగా పిలిచమా.